ఇళ్లంతకుంట మండలంలోని అన్ని గ్రామాల నుంచి జూలై 9వ తారీఖున జరిగే మధ్యాహ్న భోజన కార్మికుల ఆల్ ఇండియా పిలుపులో భాగంగానే కార్మికులందరూ జూలై 9వ తారీఖు జరిగే కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ జీతాలు, 6 నెలల కోడిగుడ్ల పైసలు, పిల్లల మెస్ బిల్లులు పెండింగ్ ఉన్నవి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చినటువంటి హామీ 10,000 రూపాయల జీతాన్ని ఇస్తానని చెప్పి నేటికి అమలు చేయకుండా పాదయాత్ర జరుగుతుందన్నారు. ఈరోజు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు మీసం లక్ష్మణ్ మాట్లాడుతూ అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం మోదీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు గడుస్తున్నా మధ్యాహ్న భోజన కార్మికులకు నెల నెలా చెల్లిస్తున్న జీతం అక్షరాల 600 రూపాయలు. 600 రూపాయల జీతంతో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో ప్రధానమంత్రి గారు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేశాను. ఈ కార్యక్రమంలో మమత, లత, దేవక్క, బాలమణి, రజిత, సంతోషి, మంజుల, సుశీల, రాజవ్వ, లక్ష్మి, బాలమణి, సరనర్సవ్వ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమావేశం ఎంఈఓ కార్యాలయం ముందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సినటువంటి బిల్లులు, కోడిగుడ్ల బిల్లులు గత 7 నెలల నుంచి ఇప్పటి వరకు కోడిగుడ్ల బిల్లులు రాలేదు. మరి కోడిగుడ్లు పెట్టాలని చెప్పి పాఠశాలలో సార్లు ఇలా మధ్యాహ్న భోజన కార్మికులను ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మరి కోడిగుడ్లు పెట్టాలంటే ఇలా ప్రభుత్వం చెల్లించేది 6 రూపాయలు అయితే బయట 7 రూపాయలు, 8 రూపాయలకు కోడిగుడ్డు దొరుకుతూ ఉన్నది. ఇలా అదనంగా 2 రూపాయలు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇలా ప్రభుత్వమే కోడిగుడ్లు సప్లై చేయాలి. అదేవిధంగా ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సినటువంటి పెండింగ్ జీతాలు, పెండింగ్ బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలి. రేపు ఉచితంగా రావాలి. మాకు అన్ని సరుకులు అన్నీ మొత్తం ఉచితంగా రావాలి. మేము కష్టపడుతున్నాం, గిన్ని రోజుల సంది కష్టపడుతున్నాం. మమ్మల్ని ఎవ్వరు కూడా కనికరించలేరు, చూస్తలేరు మమ్మల్ని. ఎందుకని మేము కూడా మా పిల్లలకని మేము వంట చేసి పెడుతున్నాం కదా, మా కళ్ళు పాడవుతున్నాయి, మాకు పొగ వస్తుంది, మీకు గ్యాస్ కావాలి, మాకు బోళ్ళు కావాలి, మాకు సిలిండర్లు ఇట్లా ఇవన్నీ కావాలి. మొత్తం మాకు గుడ్లు ఇట్లా అన్నీ ఉచితంగా పంపించాలి. మేము ఎన్ని రోజులు కొనుక్కొచ్చి పెడతాం? ఇప్పుడు మేము 6 రూపాయలు కాదు 7 రూపాయలకు ఒక గుడ్డు తీసుకొచ్చి పెడుతున్నాం. ఎట్లా మేము ఎట్లా ఎల్ల తీసుకునే ఏం కట్ట? మా ఇంట్లోనే ఎల్ల తీసుకునే కట్టమవుతుందంటే ఇంకా అక్కడ కూడా మాకు కట్టమవుతుంది. ఒక్కొక్కరు అయితే పుస్తలు కూడా తాకట్లు పెట్టుకొని కూడా తీసుకొచ్చి పెడతారు.